వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి ఇన్స్టెంట్గా రసం ఎట్లా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ. జలుబు చేసి దగ్గులు జలుబులు ఇంట్లో ఇట్లా ఉన్నప్పుడు చక్కగా ఇలా రసం కనుక చేసుకున్నారంటే అబ్బా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. అసలు నేను ఏమి వేయించట్లేదు, అన్నీ పచ్చివే తీసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు మొత్తాన్ని వేసేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంతవరకు మనము ఒక పొయ్యి వెలిగించుకొని అందు మీద బాండీ పెట్టేసి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా చింతపండుని ఇట్లా చేసి పెట్టుకుంటామన్నమాట. ఎందుకంటే టక్కన యూస్ చేసుకోవచ్చు. ఆ గుజ్జుని తీసేసి ఉడకబెట్టి పెట్టుకున్నామంటే ఇట్లా ఇన్స్టెంట్గా గబక్కన వంట చేసుకోవచ్చు అనమాట. అది కాక చింతపండులో ఈ మధ్య బాగా ఇసుక భలే వచ్చేస్తుంది. ఎంత బ్రాండెడ్వి కొన్నా కానీ అందులో కూడా ఇలానే వచ్చేస్తుంది. వాటిని క్లీన్ చేసుకొని ఇట్లా చేసి పెట్టుకున్నామంటే పని ఇన్స్టెంట్గా త్వరగా అవుతుంది. అది కాక చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ మామ్స్కి ఇట్లాంటి ఇన్స్టెంట్గా చేసుకునే థింగ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట, ఇట్లా ముందే ప్రీ ప్లానెడ్గా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు చింతపండుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసి డైల్యూట్ చేసేసి పొయ్యి అయితే వెలిగించేసాను. సో ఇప్పుడు మనం ఇది బరకగా పట్టుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. చాలా ఈజీ. ఏం వేపుకునే పనే లేదు, అసలు టెన్షన్ పడే పని లేదు. 10 నిమిషాల్లో జస్ట్ 10 నిమిషాల్లో రసాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం వేడైతే సరిపోతుంది. వేడైన తర్వాత ఏదైతే పేస్ట్ మనం తయారు చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని అయితే వేసేసుకోండి. ఇందులోనే కొంచెం కల్లుప్పును కూడా వేసుకోండి. బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం థిక్గా అయినట్టయితే మీకు రసం ఎలా అయితే ఉంటుందో అలానే కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి. ఇట్లా కొంచెం మరుగుతున్నప్పుడు నేను మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను, ఒక చిన్న గ్లాస్ ఇంతవరకు. ఘాట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం ఎండుమిరపకాయలు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు నేను చేసిన పేస్ట్ నాకు 2 సార్లు వస్తుంది రసము, ఒకసారి కూడా కాదు 2 సార్లు. ఇలా మరుగుతున్నప్పుడు మనం కరివేపాకును వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఎట్లా చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఇందాకే యాడ్ చేసాం కాబట్టి పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో ఎండుకారం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఎండుమిరపకాయలు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసాం కాబట్టి. ఇలా 10 నిమిషాలు మరిగించుకొని పొయ్యి ఆఫ్ చేసే ముందు ఇలా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కరివేపాకు లేదు కాబట్టి, నా దగ్గర కరివేపాకు పౌడర్ ఉంది కాబట్టి ఇట్లా వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. అసలు కరివేపాకు వేసుకోకపోయినా ఏం కాదబ్బా, కరివేపాకే రసానికి టేస్ట్ అంటారా, ఎవరి ఇష్టం వాళ్ళది అదంతా. ఇట్లా కరివేపాకు పౌడర్ కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసామనుకోండి, ఒక 10 నిమిషాలు ఆగి తినేస్తే చక్కగా టేస్టీగా భలే ఉంటుందన్నమాట. చింతపండు రసాన్ని మామూలుగా చింతపండు వాడితే ఎంత పడుతుంది అక్క అనొచ్చు. నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకొని నానబెట్టేసుకొని వాటర్ తీసేసుకోండి, సరేనా. ఇలా బాగా మిరియాల చారు, పొటాటో ఫ్రై, గొట్టాలు తింటే చాలా భలే ఉంటుంది కదా. అప్పుడప్పుడు ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.